ఇక న్యూ ఇయర్ వేడుకలో భాగంగా మాదాపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్. ఎస్ అయితే పోలీసుల అయితే న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైంది హైదరాబాద్ నగరం. అయితే అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క న్యూ ఇయర్ రోజు డ్రింక్ చేసేసి వచ్చినటువంటి వాహనాలపైన వచ్చినటువంటి వాళ్ళను కూడా పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన తర్వాత ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వాళ్ళ వెహికల్ తీసుకొనేసి వాళ్ళ యొక్క వేరే వాళ్ళ ఎవరైనా బంధువులు ఉన్నా లేదంటే ర్యాపిడోని బుక్ చేసి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా కొన్ని ఆంక్షలు కూడా ఉన్న నేపథ్యంలో పోలీస్ అధికారులు అయితే వాహనదారులను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుండి వచ్చినటువంటి ప్రతి వాహనాలని క్షుణ్ణంగా పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరిని మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రతి ఒక్కరు వెహికల్ ఆపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ విధంగా ఎవరైతే పట్టుబడతారో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడతారో సరైన ఆధారాలు ఒరిజినల్ వాళ్ళ యొక్క ఇక్కడే పెట్టుకొని వాళ్ళని వేరే ఇతర ఆల్టర్నేట్గా ఏదైనా వాహనాలతో వాళ్ళని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా చూసుకుంటే మనతో పాటు ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించేసి మనతో పాటు అధికారి కూడా ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. డ్రంక్ అండ్ డ్రైవ్ అదే మనతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ అధికారి కూడా ఉన్నాడు మనతో పాటు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంతవరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు, ఎంతమంది? ఇప్పటి వరకు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి మాకు ఇప్పటివరకు 5 మంది పట్టుబడడం జరిగింది. మేము ఈ డిసెంబర్ 31 ఈవెంట్స్ అందరూ చేసుకుంటారు. దీనికి గాను ముందుగానే సూచనలు అన్ని తెలియజేశాము, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కూడా వాళ్ళు తెలియజేశాము. తాగి మాత్రం బండి రోడ్డు పాలు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సో మనం ఎవరం కూడా తాగి రావద్దని ముందుగానే తెలియజేశాము. మా కమిషనర్ సార్ గారి యొక్క సూచనల మేరకు, మా యొక్క సిఐ నర్సయ్య సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ముందుగానే మా డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా బ్యారికేడ్స్ చేసుకున్నాం స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి. అదేవిధంగా వాహనం వేగంగా వచ్చినా కానీ ఆ బ్యారికేడ్ చూసుకొని కానీ మా దగ్గర ఉన్న బ్యాటరీని చూపిస్తూ ఆ యొక్క వాహన వేగాన్ని తగ్గిస్తూ ఆ యొక్క వెహికల్ యొక్క ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తిని మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ ఉన్నాము. మా యొక్క థీమ్ మన జీవితంలో 2023 డిసెంబర్ 31 అనేది, ఆ డిసెంబర్ 31 అనేది ఈ సంవత్సరానికి మాత్రమే చివరి రోజు, కానీ మన జీవితానికి చివరి రోజు కాదు. ఈ మనం తాగి ఏదైనా ప్రాణాలకు పోతే మన జీవితంలో చివరి రోజు అవుతుంది. ఇలా కాకూడదనే ఒక ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాము. సో ప్రజలందరూ వాళ్ళ ఇంటి వద్దకు చాలా సురక్షితంగా వెళ్ళాలనే ఒక మా యొక్క ఉద్దేశం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకవేళ దొరికితే ఎలాంటి చేస్తున్నారు? డిసెంబర్ 31లో భాగంగా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన ప్రతి ఒక్క వ్యక్తికి 10,000 రూపాయల జరిమానా, అదేవిధంగా 6 నెలలు జైలు శిక్ష కూడా ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తితో పాటు ఏదైనా తాగని వ్యక్తి వచ్చి అదేవిధంగా షూరిటీ పర్పస్ ఏదైనా ఆర్సీ కానీ లైసెన్స్ కానీ తీసుకొని వస్తే ఆ తాగని వ్యక్తికి ఆ బండి హ్యాండ్ ఓవర్ చేసి ఆ పర్సన్ని ఇప్పుడే పంపించడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కూడా బంద్ అయింది. కాబట్టి ఎంతవరకు ఈ ఆంక్షలు కొనసాగారు? అధికారుల ఆదేశాల మేరకు 11 గంటల నుంచి ప్రతి ఒక్క ఫ్లైఓవర్ అంటే 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయబడతాయి. 5 గంటల తర్వాత మాత్రమే ఫ్లైఓవర్లు ఓపెన్ చేస్తాం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తం టోటల్గా ఈరోజు ఎంతవరకు కొనసాగుతుంది? సమయం వచ్చేసి 2 గంటల వరకు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఇంకా సమయం మేము కంప్లీట్గా చెప్పలేము. అయితే అధికారులు ఖచ్చితంగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి సురక్షితంగా వెళ్ళాలి. ఈ యొక్క డిసెంబర్ 31 తమకు చివరి రోజు కావద్దు, ఇంకా చాలా లైఫ్ ఉంది. కాబట్టి వాహనాలను చెక్ చేస్తున్నాము, వాళ్ళకు సజెషన్స్ కూడా చేస్తున్నాము. మీడియాకు కూడా తెలపడం జరిగింది, ఎవరైతే వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడనే, ఒకవేళ అక్కడ పట్టుబడితే మాత్రం వాళ్ళని ఇక్కడనే ఉంచేసి ఇక ఆల్టర్నేట్ ర్యాపిడో కానీ ఆల్టర్నేట్ బుక్ చేసుకొని వెళ్ళాలని చూపిస్తున్నారు. వాళ్ళ ఒరిజినల్ లైసెన్స్ పెట్టిన తర్వాత రేపు ఉదయం వచ్చేసి వాళ్ళకు సంబంధించిన ఎవరైనా ఉంటే ఈ యొక్క లైసెన్స్ వాళ్ళు చూపించి వాళ్ళ వెహికల్ని తీసుకుపోవాలని కూడా చూపిస్తున్నారు. అయితే అధికారుల సూచన
సూచన మేరకు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, బ్యాక్ లో చూస్తూ ఉన్నాం, ఫ్లైఓవర్ కూడా మూసివేయడం జరిగింది. అయితే మాదాపూర్ ఫ్లైఓవర్తో పాటు ఈరోజు రాత్రి మొత్తం టోటల్గా అన్ని ఫ్లైఓవర్లు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ని ఫ్లైఓవర్లను కూడా మూసివేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఎవరు కూడా ఈ ఫ్లైఓవర్ల పైకి వచ్చేసి కేకులు కట్ చేయడం కానీ ఇలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ఫ్లైఓవర్స్ అన్ని మూసేశారు. మనము మన కెమెరామ్యాన్ విజువల్లో చూపిస్తున్నాడు, మనం ఫ్లైఓవర్ చూస్తున్నాం. అక్కడ ఫ్లైఓవర్ మూసివేయడం అయింది. ఫ్లైఓవర్ నుంచి ఎలాంటి వెహికల్లను అనుమతించడం లేదు. మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్, అయితే మైండ్ స్పేస్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ అదేవిధంగా ఈ ఫ్లైఓవర్లన్నింటినీ కూడా ఈరోజు 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అక్కడ పోలీసు వాళ్ళు కూడా కాపలా ఉన్నారు, పోలీసు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ఎవరు కూడా వెహికల్ ఎలాంటి వెహికల్ ద్విచక్ర వాహనం కానీ 4 చక్రాల కార్లు కానీ ఏవైనా కానీ అక్కడ నుంచి వెళ్ళకుండా వాళ్ళైతే జాగ్రత్త పడుతున్నారు, సజెషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని ఇంతకు ముందే తెలిపారు. కాబట్టి అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే కఠినంగా అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన డీజీపీ తెలిపిన నేపథ్యంలో డ్రగ్స్ రహిత పార్టీలను నిర్వహించాలని తెలిపిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన పిమ్మటనే ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయని వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వారి యొక్క వెహికల్ ను అక్కడే ఉంచేసి వాళ్ళ యొక్క సంబంధికులు ఎవరైనా వచ్చిన తర్వాతనే ఆ వెహికల్ను పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఇంటికి చేరాలని కూడా పోలీసు వాళ్ళైతే ఇప్పుడే చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇక వివిధ ప్రాంతాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక అది కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి కూడా చాలా దగ్గర కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇక దీనికి సంబంధించి న్యూ ఇయర్ వేడుకలు అయితే అంబరాన్ని అంటున్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఇక ఇదే విషయంలో ఈవెంట్లలో పాల్గొని కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నచ్చిన ఫుడ్ను ఆస్వాదిస్తూ నృత్యాలు చేస్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి పోలీస్ వర్గాలు కూడా ప్రభుత్వానికి సంబంధించి భారీగానే నిఘా పెట్టినట్టు సమాచారం. ఇక అదే కాకుండా మరోవైపు ఈవెంట్లు, పబ్స్, రెస్టారెంట్స్ లో జనం కిక్కరేసుకుపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే కొత్త వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారని తెలుస్తుంది. ఇక నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం.
ఇక పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబరానంటున్నాయి. ఇక మరోవైపు ఈవెంట్లు, పబ్స్, రెస్టారెంట్స్ తో జనం కిక్కిరైసిపోతున్నారు. ఇదిలా ఉంటే కొత్త వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారని తెలుస్తుంది. ఇక నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇక హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు అంబరానంటున్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం ఉత్సాహంతో ఉరకలెత్తిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొని కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చిన ఫుడ్ ను ఆస్వాదిస్తూ, నృత్యాలు చేస్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతున్నారు.